పెందుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిరిడి భగత్ శనివారం ఉదయం అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గోపాలపట్నంలోని తన నివాసం నుండి అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుంప గోవింద్ రాజు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొట్ట శంకర్రావు, పెందుర్తి మండల పార్టీ అధ్యక్షుడు ముక్క రామునాయుడు, పార్టీ నాయకులు బయలుపూడి రాంబాబు, శ్రీనివాస్ తదితరులతో కలిసి భారీ ర్యాలీగా పెందుర్తి చేరుకున్న ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శేష శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి బరిలో ఉన్న ఎన్డీఏ కూటమి అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అవినీతి ఆరోపణలలో కూరుకుపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు ఆలోచించి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని స్పష్టం చేశారు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు ఈశ్వర్కు ఆయన 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మళ్ళీ ఇవాళ ఆ ఎలమంచిల నుంచి మళ్ళీ పారాషూట్ వేసుకొని ఇక్కడ ఓట్లాడడానికి వస్తున్నారు. ఏ మాత్రం 2009 నుంచి 14 వరకు ఏ మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అది అలా చేసి పక్కన పెట్టారు. ఇంకా 2014 నుంచి 2019 వరకు చూస్తే మన టీడీపీ గవర్నమెంట్ ఉంది. అందులో మీ అందరికీ తెలుసు, కమిషన్ ఇవ్వకపోతే ఒక పని కూడా జరిగే పరిస్థితిలో ఉండేది కాదు. 2014 నుంచి 2019 వరకు ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని 2019లో ఓడిపోయిన కారణం అదే, కమిషన్ నాయుడు. ఇవాళ 2019 నుంచి 24 వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు, చెరువులు, ల్యాండ్లు అన్ని కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ సుపరిచితులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు టికెట్లు అనౌన్స్ చేసి దాదాపు 15 రోజులు అవుతుంది. మేము ఇంటర్నల్ గా వర్క్ చేస్తే ప్రతి గడపకి వెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి, అయ్యో మేము కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామా, అయ్యో మీరు మళ్ళీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రతి ప్రజల యొక్క మైండ్ లో కూడా బాగా ఫీడ్ అయింది. ఇవాళ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇవాళ పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి ముఖ్యంగా 2 సమస్యలు, ఒకటి తాడి సమస్య, ఒకటి పంచగ్రామాల సమస్య. ఆ పంచగ్రామాల సమస్య వస్తే 2014లో నేను గెలవగానే 100 రోజుల్లో నేను ఆ సమస్యని ఎలాగైనా పరిష్కారం చేస్తానని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. 2019 ఎలక్షన్లు అయిపోయి ఆయన ఓడిపోయారు, అది కూడా దిక్కాలో లేదు. నెక్స్ట్ 2019 నుంచి 24 వరకు ఆమర నిరాహార దీక్ష చేసి ఇదే కబ్జా రాజు ఆమర నిరాహార దీక్ష చేసి పంచగ్రామాల సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పారు. ఇవాళ దాకా దాని గురించి అసలు క్వశ్చనే లేదు. మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు, ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందుర్తి నియోజకవర్గం వరకు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్లు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక కార్లో వెళ్తున్నామో తెలియట్లేదు, ఎద్దుల బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి. ఇవాళ మరి మీ జనాలందరికీ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు రాజ్యం వస్తుంది, మీకు అభివృద్ధి చెందుతుంది. నియోజకవర్గం గాని, రాష్ట్రం గాని, దేశం గాని బాగుపడాలంటే ఇండియా కూటమి బలపరుస్తున్న